మనకు వందనాలండి. అమ్మగారు అయ్యగారికి వందనాలు. మరి ఇక్కడికి వచ్చిన సహోదరులందరికీ కూడా నా వందనాలండి. మరి నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, మరి నేను సెప్టెంబర్ నెలలో వచ్చానండి. వస్తే ఆ రోజైతే మరి మేము ఎప్పటి నుంచో రావాలనుకున్నాము. మాకైతే దారి తెలియక రాలేకపోయామండి. అప్పుడు ఎలాగైనా సరే వెళ్ళి ఈ రోజు ఎలాగైనా సరే వెళ్దాం, అడిగితేనే సరే వెళ్ళాలి అని అనుకున్నామండి. అయితే వచ్చామండి. వచ్చినప్పుడు నేను కూర్చోలేకపోయేదానండి, నుంచోలేకపోయేదాన్ని, అలాగే కాళ్ళు ఇలా సాగుకునేదానండి. మరి అయ్యగారు అయితే మరి ఇప్పుడే ఒక ఆవిడ చాలా టోన్స్ ఉండి చాలా బాధపడుతుంది, ఇప్పుడే ఆవిడకి స్వస్థత వెళ్తుందని అయ్యగారికి ఉండి అన్నారండి. అప్పుడు వెంటనే మరి నాకు ఏం జరిగిందన్నది నాకు తెలియలేదండి. అది వెళ్తే నా ఒళ్ళంతా అగ్గిలాగా ఏడిగా తాకిందండి. అప్పుడు ఏంటి ఇంత ఏడు వచ్చేస్తుంది నా ఒంటి నుంచి పొగల కింద అనుకుని నేను అనుకున్నానండి. అప్పుడైతే తర్వాత ఇలా లేచి చూసుకుని మళ్ళీ పైకి లేసానండి. అప్పుడైతే ఏమీ లేదండి. అప్పటి నుంచి ఇప్పటికి నాకేమీ బాధ అన్నది లేదండి. కిడ్నీలోను మరి 2 సాక్ష్యం అండి. నా చిన్న సాక్ష్యం దేవుడు దీవించిన కాక మా అబ్బాయి అయితే 3 సంవత్సరాలు ఎంతో నుండి చెన్నైలో చేస్తున్నాడండి. అయితే ఫోన్ కూడా చేయట్లేదండి, రావట్లేదు. అప్పుడు నేను డాడీ గారి ప్రార్థనకే వచ్చానండి. అప్పుడు నేనైతే ఈ లైన్లో వెళ్తున్నామండి. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు అన్నారండి, సిలువ చేసినప్పుడు, నువ్వైతే నీ ఓళ్ళ కోసం నువ్వు చింతిస్తున్నావు కదా, నువ్వు ఏ భయపడకు, నీ ఓళ్ళు నీ దగ్గరికి వస్తారని అన్నారండి. అలాగే అయ్యగారు చెప్పారండి. శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం, బుధవారం 4వ రోజుకి మా కుమారుడు వచ్చాడండి. చాలా దేవుడు మా పట్ల అద్భుత కార్యాలు చేశారండి. అయ్యగారి పట్ల అయ్యగారు చేసిన ప్రార్థన వల్ల ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది కాకండి.